పండగ పూట కూడా కరీంనగర్ నేతలు కత్తులు దూసుకున్నారు. అసెంబ్లీలో ఆ వందే మాత్రం పాడుతున్న సమయంలో ఎంఐఎం వాకౌట్ చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ల మధ్య మాటల తూటాలు పేలాయి. మూసీ ప్రక్షాళన విషయంలో కూడా పంచులు పేలాయి. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది రోజున కొత్త విమర్శలతో మొదలు పెట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ ప్రాజెక్టు కోసం పేదల ఇళ్లు కూలిస్తే గాంధీజీ ఆత్మ క్షోభిస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బుల్డోజర్లు పెట్టి మేము గూలగొట్టి మేము ఆడింది ఆట పాడింది పాట మమ్మల్ని ఆపరేటు ఇవ్వలేడు అని చెప్పి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టు స్టార్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తారు. ప్రజలకు నష్టపరనివ్వండి, ప్రజలతో చర్చ జరపండి బాధ్యతతోని, అప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు చేసే ప్రజల కోసం అంటున్నారు, కానీ ఆ ప్రజలే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి గాంధీ మహాత్ముని ఆత్మ శోభిస్తుంది. ఆ గాంధీ మహాత్ముని రాజ్యంలో ఆయన అయితే రాజ్యం కూడా దానికి వ్యతిరేకంగా ఇలా గాడ్సే రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. చాలు తెలంగాణలో గాడ్సే రాజ్యం నడుస్తోందన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. గాంధీ వారసులెవరో, గాడ్సే వారసులెవరో అందరికీ తెలుసన్నారు. ఎవరు గాడ్సేలో ఎవరు గాంధీలో, గాడ్సే వారసులే గాంధీ వారసులను గాడ్సే వారసులు అంటే అది వారి విజ్ఞత. గాంధీకి సంబంధించినటువంటి స్మృతివనం పెడతామంటే ఒకవైపు విమర్శ చేస్తూనే, అందుకు సంబంధించిన ఆటంకాలు కలిగిస్తూనే తిరిగి గాడ్సేగా అభివర్ణిస్తా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే తుపాకీ పెట్టి కాల్చి చెప్పినటువంటి గాడ్సే వారసులు వాళ్ళు. అసెంబ్లీలో వందే మాత్రం ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం వాకౌట్ చేయడం దుర్మార్గమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, తాము అధికారంలో ఉంటే ఎంఐఎం మెడలు వంచి వందే మాత్రం ఆలపించేలా చేసేవాళ్లమన్నారు. స్పీకర్ వారికి నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు బండి సంజయ్. దేశంలో ఉండాలంటే వందే మాత్రాన్ని ఆలపించాల్సిందే. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే. ఎంఐఎం పార్టీ మెడల్ వంచి గల్లబట్టి మెడల్ వంచి ఇలా వందే మాత్రం గీతాన్ని పక్క ఆలపించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మేము జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారన్నారు. వందే మాత్రం అంశంపై బండి సంజయ్ స్పీకర్ కు లేఖ రాయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వారి ఆలోచన విధానాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, లేదా శాసనసభ స్పీకర్ గారికి కూడా దృష్టికి తీసుకుపోవచ్చు. ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఒక భావోద్వేగాలకు సంబంధించిన అంశం మీద ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించాల్సింది. జాతీయ గీతాన్ని గౌరవించకుండా ఉంటే ఎవరు నాట్ కరెక్ట్. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అంశం వారందరూ కూడా జాతీయ గీతాన్ని ఆలాపన చేస్తూ చూస్తుంటారు. ఎవరు ఉంటుండ్రు పోతున్నారు అనేటువంటిది ఎవరు చూసేది ఉండదు. బండి సంజయ్ ఒక్కరోజు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉండలేకపోతున్నారన్నారు పొన్నం. విద్వేషాలను రెచ్చగొట్టొద్దన్నారు ఆయన.